హే ఆల్, ఈరోజు సండే మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? నేనైతే ఫిష్ పుల్స్ చేశాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫిష్ పుల్స్ కోసం ఫస్ట్ అయితే ఫిషెస్ని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మెంతులు వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై అయినవ్వాలి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, టమాటాని వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేగిన ఉల్లిపాయల్లో ఈ పేస్ట్ను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. నూనె బాగా తెరిలే వరకు కూడా దీన్ని వేగనివ్వాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వాటిని కూడా వేసుకోవాలండి. ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవడం వల్ల చేపల కూర అనేది మంచి టేస్ట్ ఉంటుంది. కట్ చేసి వేసుకున్న, నిలువుగా వేసుకున్న టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకొచ్చి ఈ కడాయిలో పైన ఇలా సర్దాలి. ఇలా సర్దడం వల్ల చేప అనేది వేగుతుందండి. ఒకదాని మీద ఒకటి వేస్తే చేపల కూర అనేది మొత్తం చేపలన్నీ విడిపోతాయి. అండ్ ఇంకోటి, చేపల పులుసులో ఎప్పుడు కూడా గరిటె పెట్టకండి. చేపలు వేసిన తర్వాత చేపలు అనేవి విడిపోతాయి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చేపల పులుసు అనేది మంచి టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా చేప ముక్కలన్నీ కూడా నీట్గా ఇలా సర్దేయాలి. ఇలా సర్దుకున్న తర్వాత మనము మూత పెట్టేసి దీన్ని ఆయిల్లోనే కుక్ అవనివ్వాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. చేపల కూరలకి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. కమింగ్ సూన్ నేను చాలా వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో ఇదైతే క్విక్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్లో. ఈ చేప పేరు వచ్చేసి బటర్ ఫిష్ అంటండి. కేరళలో బాగా ఫేమస్ అంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగానే బటర్ లాగానే వెన్నలాగా కరిగిపోతుందండి. చాలా స్మూత్గా ఉన్నది. మీకు అవైలబుల్ ఉంటే ఒకసారి ఈ బటర్ ఫిష్ని ట్రై చేయండి. ఇట్లా లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేయాలండి. కాసేపు ఆయిల్లో ఇట్లానే మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండుని కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. చల్లనైనా పర్లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నా కాబట్టి ఇట్లా వేడి నీళ్ళలో వేసుకొని గుంజు అనేది ఇట్లా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే చేప ముక్కలు ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు చింతగుజ్జును మొత్తం దీంట్లోనే వేసుకోవాలి. నెక్స్ట్ ఉడికొస్తుందండి. అప్పుడు కరివేపాకును ఇలా రెమ్మలతోనే వేసుకోండి. ఫిష్ పులుసుకి ఎప్పుడు కూడా కరివేపాకు ఇట్లా రెమ్మలతోనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ధనియాలు పౌడర్, అలాగే చెక్క, లవం మొక్క, ఇలాచి నేను దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటున్నా. నెక్స్ట్ కసూరి మెతి కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా. ఇలా ఉడికొచ్చి దగ్గరకు వస్తున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకొని పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇలా గరిటె పెట్టకుండా ఒకసారి బాగా కుదపండి. అంతేనండి, ఈజీగా క్విక్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు అలా హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.